Give me, baby. గేదె గట్టిగా తన్నింది, రాము దెబ్బతిన్నాడు. ఐ నో కన్సిస్టెన్సీ అని కన్సిస్టెంట్ గానే మళ్ళీ ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాను. బట్ ఇక మీదట అలా ఉండను. కన్సిస్టెంట్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా. నమ్మకమే జీవితం. ఒక పని చేయండి, కన్సిడర్ దిస్ మై రీలాంచ్. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. సుమారు 2 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది. 2 నెలల క్రితం వరకు కూడా ఓటీటీకి రాలేదు. దిస్ ఇస్ నాట్ జస్ట్ రికార్డ్. మా కర్మ అది, దానికోసమే వచ్చాం. ఇంతకంటే ఇంట్రడక్షన్ ఇవ్వడం అనవసరం అండి. లెట్స్ డైవ్. ఓపెన్ చేయగానే రా చీఫ్ ఇస్ డెడ్. నో మమ్మూకా, ఎంత కష్టం వచ్చిందండి మీకా. చెయ్యక తెలుగు సినిమా చేస్తే పాపం అభి. చంపింది ఎవరో కాదు, మన అన్నే. ఎందుకో తెలియాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. బేసిక్ గా మన మమ్మూక మహాదేవ్ అలియాస్ డెవిల్ ఒక రూత్లెస్, కేర్లెస్, రాయెస్ట్ ఆఫ్ ద రాయెస్ట్ రా ఆఫీసర్. ఎంత రా అంటే సొంత ఏజెంట్స్ నే చంపుకునే అంత. నరికింది ఎవరో నేనే. వీళ్ళు మనోళ్ళు. మనందరం ఇక్కడ ఉన్నది చంపడానికి లేదా చావడానికి. అంత రా. హలో, நீ എന്തിനാണ് അത് ചെയ്തത് అని హైయర్ అఫీషియల్స్ అడిగితే సిండ్రెల్లా, స్లీపింగ్ సెల్స్ అని తప్పించుకుంటారు. బట్ సారాంశం ఏంటంటే హీస్ ట్రయింగ్ టు స్టాప్ గాడ్. గాడ్ అంటే భగవంతుడు కాదు, శక్తి సినిమా సెట్స్ లోంచి కాస్ట్యూమ్స్ ఎత్తుకొచ్చేసే ఈయన. పాపం ఎవరికో మర్యాదగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. షిప్ బ్లాస్ట్ అవుతుంది. నా ఫ్యామిలీని, నా కిడ్స్ ని సేఫ్ గా వదిలే. ఐ ప్రామిస్ యు. సారీ టు ఇంటరప్ట్ అన్నయ్య గారు, ఏ మాటకు ఆ మాట అండి. మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ. అయ్యో నో మెన్షన్ అండి. కట్ చేస్తే టెర్రరిస్ట్ అటాక్ ఆపడానికి 4వ సారి రీలాంచ్ అయి వస్తున్నారు మన అరే సాలే వైల్డ్ సాలే కసారే. బట్ అదంతా కళ. రియాలిటీకి వచ్చేస్తే అన్న బీటెక్ చేసిన నిప్పులాంటి నిరుద్యోగి. యాజ్ యూజువల్ గా నీ లైఫ్ నీకో క్లారిటీ ఉంది, అలాగే నా లైఫ్ నాకు క్లారిటీ ఉంది, నా ఆలోచనే డిఫరెంట్ అని సొల్లేస్తూ ఉంటారు. బట్ అన్నా ఇస్ వెరీ అబ్జర్వెంట్. అందుకే ఎదిరింటి అంకుల్కి హార్ట్ అటాక్ వచ్చింది అని పసిగట్టి ఆయన గుండెల మీద దబీ అని గుద్ది కాపాడతారు. కొంచెం గ్యాప్ తర్వాత మనకు తెలిసేదేంటంటే అన్న మన మమ్మూక్క గారికి అజాత అజ్ఞాత శిష్యుడు. అన్నకి రా ఏజెంట్ అవ్వాలన్న బలమైన కోరికుంది. 2 సార్లు అప్లై చేస్తే అంటారు. అయినా సరే నేను ఏజెంట్ అయ్యే వరకు, రా ఉన్నంత వరకు నేను రాస్తూనే ఉంటాను. మొదటి 2 సార్లు మామూలుగా ఇంటర్వ్యూ ఇచ్చొస్తే వర్కౌట్ అవ్వలేదేమో. అందుకే ఈసారి మహర్షి స్టైల్లో మీ ఆఫర్ తీసుకోవడానికి నేను రాలేదు సార్, నేనే మీకు ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. కానీ మహేష్ బాబు గారికి జరిగినంత మాత్రాన మనకు కూడా జరగాలని రూల్ లేదు కదా. అందుకే ఈసారి మళ్ళీ ట్రై చేయాలన్న ఆలోచన మానుకుని మన రామ్ గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని రా వాల్ ని క్రాక్ చేసి హ్యాక్ చేస్తారు టు గెట్ మమ్మూకాస్ అటెన్షన్. రా రా ఏం చెప్తాం, రా అంటే అంత కామెడీ అయిపోయిందిరా. వీడు మెంటల్ లా ఉన్నాడు. ఫైనల్లీ మన మమ్మూకాని మీట్ అయ్యే ఆపర్చునిటీ వచ్చిందని మన అన్న ఆయన ఫీలింగ్స్ అన్ని చెప్పేస్తారు. ఫీల్ మై లవ్ కావాలని మీకు కాలపడుకుంటా. వాట్ మర్యాదగా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. లవ్వా? ఇది లవ్వారా? ప్రపంచంలో ఎవరైనా ఇలా లవ్ చేస్తారా? ఇప్పుడు మన హీరోయిన్ సత్య గారిని మన అన్న కొడుతుంటే వచ్చి సేవ్ చేస్తారు. ఏంద్రాబాయ్ బచ్చాగాలితో రోడ్ మీద లొల్లి, టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసావా? ఒక్కటే ఫోటో కథ క్లోజ్. ఓకే, ఇక్కడ ఒక పాజ్ అండి. అందరూ పెన్లు పేపర్లు బయటికి తీయండి, మీకు సడన్ టెస్ట్. కంగారు పడకండి, మీరు వైల్డ్ సాలేలా కాకుండా మామూలు మనిషిలా ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ద క్వశ్చన్ ఇస్ 2000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీకు తెలియని అమ్మాయితో ఫస్ట్ టైం ఎలా మాట్లాడాలి? యువర్ ఆప్షన్స్
ఆప్షన్ ఏ హాయ్ ఆప్షన్ బి నడిగిరికి వణకం ఆప్షన్ సి హాయ్ ఆప్షన్ డి. హలో మనిద్దరం పిల్లలు కదమ్మా. ఏం బ్రో డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చినావు. మస్తు ప్రపోజ్ చేసినోలే. ఏమన్నా అన్నారంటే అన్నానంటారు. అసలు ప్రపంచంలో ఎవరైనా ఇలా రియాక్ట్ అవుతారా అండి? ఫేక్ నవ్వుతి. వెన్ తెలంగాణ పీపుల్ సెడ్ దే వాంట్ రిప్రజెంటేషన్ ఇన్ మూవీస్, దిస్ ఇస్ నాట్ వాట్ దే మెంట్ అండి. దీనికంటే స్కందాలో శ్రీలీల గారి తెలంగాణనే బెటర్ గా ఉంది కదండి. నో 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 నో, ఐ టేక్ ఇట్ బ్యాక్. కానీ నిజంగా చెప్పండి, అసలు ఈ యాస మీకు ఏమైనా సూట్ అయిందా? సీన్కి 10 నిమిషాల ముందు బట్టి పట్టు వచ్చి చెప్పినట్టుంది. ఎవరికి తెలియని నా సీక్రెట్లు చెప్పినావు. మ్యాటర్ ఏంటంటే అక్కకి పైలట్ అవ్వాలన్న ఆశ నాసాలో. కానీ ఆ లైఫ్ లాంగ్ డ్రీమ్ని దోశ తినేసినంత ఈజీగా తీసి పడేస్తారు ఈ నస క్యాండిడేట్ కోసం. కాకపోతే ఈ గ్యాప్లో ఒక సాంగ్ అండ్ ఒక ఫైట్ ఉంటాయి. అక్కని ఎవరో ఏడిపిస్తుంటే అన్న సేవ్ చేస్తారు. వాళ్ళని కొట్టి కాదు, ఆయన కొట్టుకొని. కొట్టకు బాబీ. నన్ను నేను కొట్టుకుంటాను. అది ఒక స్టైల్. నెక్స్ట్ ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకొక చిన్న గ్యాప్. మన గాడ్కి డెవిల్కి ఒక చిన్ని బుజ్జి కాన్ఫ్లిక్ట్. హాయ్ బిగ్ డాడీ, హౌ ఆర్ యు? ఆయన నాకు తెలియక అడుగుతానండి. రామకృష్ణ, రిక్కీ, వైల్డ్ సాలే, మహాదేవ్, డెవిల్, బిగ్ డాడీ. ఈయనకు కూడా 2 పేర్లు, గాడ్ అండ్ ధర్మ. ఒక బాడీకి ఎన్ని పేర్లురా? ఉన్న క్యారెక్టర్లతోనే చచ్చిపోతుంటే ఒక్కో క్యారెక్టర్కి ఇన్ని పేర్లు ఏంటండి? ఇంకా ఇంటర్వెల్ ఇవ్వాలండి అన్న టైంకి మన మమ్మూక్క గారు వచ్చి అన్నకి జాబ్ ఆఫర్ చేస్తారు. బట్ ఒక షరత్. ఈ షరత్ కాదండి, కండిషన్ షరత్. ఈ జాబ్ అన్నకి ఇవ్వాలంటే ప్రాణం కన్నా ఎక్కువ నీ ప్రేమని వదిలేయాలి. సో మన అక్కను వదిలేసి ఈ ర్యాండమ్ విలన్తో అన్న చేతులు కలుపుతాడు. టు ఇన్ఫిల్ట్రేట్ అండ్ రిపోర్ట్ బ్యాక్ టు మమ్మూకా టు బికమ్ అ డబుల్ ఏజెంట్. సింగిల్ ఏజెంట్కే దిక్కులేదు, మళ్ళీ డబుల్ ఏజెంట్ అంటారు. ఏజెంట్ వైల్డ్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. వైల్డ్ నా కోడ్ నేమ్ ఎలా ఉంది? బావా అబ్బే. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో మన మమ్మూక మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ నరేట్ చేస్తుండగా తెలిసేది ఏంటంటే, ఈ గాడ్ గారు ఉన్నారు కదండి, ఈయన మన మమ్మూక పెంచి పోషించిన ఎక్స్ ఏజెంట్ ధర్మ. సిండికేట్ని ఆపరా అని పంపిస్తే దాని హెడ్ అయి కూర్చుంటారు. ఎందుకంటే మన అన్నను అడిగినట్టే మన మమ్మూక గారు ఈయనను కూడా ఆయన లవర్ని వదిలేయమంటారు. పోయిన జన్మలో మీరేమన్నా శూర్పణఖ అండి? ఏంటండి అందరినీ విడగొడతారు, వరస్ట్ బిహేవియర్. అందుకే ఈయనకు మండి రివర్స్ అయ్యారు. తప్పేం లేదు నన్ను అడిగితే. మళ్ళీ కట్ చేస్తే బ్యాక్ టు అన్న. ఈయన ఏమని చెప్పి జాయిన్ అయ్యాడండి? ఇన్ఫిల్ట్రేట్ అవుతాను, డబుల్ ఏజెంట్ అవుతాను అని చేరాడు కదా ఈ పెద్ద మనిషి. పాపం ఈయనని చేర్చుకుని మంచి ఉద్యోగం ఇచ్చి కొత్త బట్టలు ఇచ్చి కారు ఇస్తే ఏం చేస్తారో తెలుసా? అందరినీ చంపేస్తారు. అరే సాలే, చంపేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుస్తుంది బే? సారీ, అలా కాదండి వైల్డ్ సాలే గారు. వాళ్ళని చంపేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుస్తుందండి? చెప్పండి, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. Unpredictable, just like me. లాల్, యాక్చువల్లీ ద రిజంబులెన్స్ ఇస్ కైండ్ ఆఫ్ అన్క్యానీ అండి, లిటరల్లీ. చూడండి, బ్రదర్స్ అంటే నమ్మేలా ఉన్నారు. కనీసం ఆ స్టైలింగ్ అన్నా డిఫరెంట్ గా చేయొచ్చు కదండి. కట్ ద నాన్సెన్స్. అన్ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయకు. ఎనీవే, ఇంత చేశాక మన వాంటెడ్ పండు గాడ్ ఊరుకుంటారా? ఆబ్వియస్లీ నో. సో అన్నని అబ్డక్ట్ చేస్తారు. అన్న అండ్ మన విలన్ బ్యాచ్ లో ఒక ఆయన అని అరగంట సేపు మురారీలో మహేష్ బాబు అండ్ సోనాలి బిందే లాగా గ్రనేడ్తో బంతులాట ఆడుకుంటూ ఉంటారు. గేమ్ బోర్ కొట్టి అన్న నెత్తి మీద ఒక్కటి మొట్టి అన్కాన్షియస్ అయ్యేలా కొట్టి టార్చర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది.
చిన్నప్పుడు అన్న ఇప్పటిలా వైల్డ్ సాలే కాదు, ఒక మామూలు సాధారణమైన సాలే. స్కూల్కి వెళ్ళడం, బుల్లింగ్ చేయించుకోవడం, మధ్య మధ్యలో మ్యాజిక్ చేయడం, ఇదే అన్న ప్రపంచం. ఒకరోజు స్కూల్ ట్రిప్కి ప్రగతి రిసార్ట్స్కి వెళ్తున్న దారిలో మన చైల్డ్ అన్న నేచర్ కాల్కి బస్ దిగినప్పుడు అప్పుడే అన్న మామూలు సాలే నుంచి వైల్డ్ సాలేగా మారాడు. అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవుతారో గుర్తులేదు, అండ్ మళ్ళీ చూసే ఓపిక కూడా లేదు. బట్ మొత్తానికి ఎలాగో అలా ఎస్కేప్ అవుతారు. ఇంకొన్ని ఫైట్లు, షూటింగ్లు తర్వాత తెలిసేది ఏంటంటే, మన రామకృష్ణ మన మమ్మూకా గారికి అగెయిన్స్ట్గా ఏం వెళ్ళలేదు. ఇలా మెంటల్గా బిహేవ్ చేయడం వాజ్ ఆల్ అ పార్ట్ ఆఫ్ మమ్మూకాస్ ప్లాన్. ఇదంతా చూసిన విలన్ గారు స్ట్రెయిట్గా రా హెడ్ క్వార్టర్స్కి వచ్చేస్తారు, మన మమ్మూకా గారికి దమ్కి ఇవ్వడానికి. రా హెడ్ క్వార్టర్స్కి. రా డ్రా రా అంటే అంత కామెడీ అయిపోయింది. రా నాకు రెస్పెక్ట్ కావాలి. చచ్చిపో. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చచ్చిపో. టేక్ ది గన్ అండ్ షూట్ మీ. గేమ్ ఓవర్. అన్న ఆయనని చంపేస్తారు. యా, ఫస్ట్ సీన్లో అందుకే మమ్ముట్టి గారు చచ్చిపోతారు. తర్వాత విలన్ గారిని కూడా కాల్చేసి ఆయన కాల్చుకొని చచ్చిపోతారు. అంతే. బట్ వెయిట్, ఈ టైం కల్లా డెవిల్, గాడ్, ఆడియన్స్ అందరూ పరలోక ప్రయాణం చేస్తూ ఉన్నా అన్న డిడెంట్ యాక్చువల్లీ డై. హీరోస్ నెవర్ డై సార్, దే ఆర్ ఇమ్మోర్టల్. కానీ మీరేమనుకున్నా పర్లేదు గైస్, స్టోరీ ఎలా ఉన్నా, డైరెక్షన్ ఎలా ఉన్నా, మిగతావన్నీ ఎలా ఉన్నా, అయ్యగారు మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేశారు. చూడండి. అదే చోట్లో తనకు అందరి ముందు సారీ చెప్పాలి. చెప్పకపోతే నరుకుతా. చూపించు, ఏదో బిల్టప్ అందించావు. ఏముంది అక్కడ నీ తలకాయ? ఇట్స్ ఓకే. నేను చేశానంటే ఎవడన్నా నమ్ముతాడా? కరెక్టే లేండి, లాస్ట్ లో ఇంకో జోకేద్దామని అలా అన్నా. దరిద్రంగా ఉంది. బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ అన్న. ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడుంటే సొంత చెల్లెలు అనుకొని వదిలేయండి. వదిలేయటంలో మనం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఐ నో అఖిల్ అన్న నెక్స్ట్ ఫిలిం మన ఫేవరెట్ శ్రీలీల అక్కతో, and some people are already disappointed in that combination, but they both deserve hits abba. I really hope this film works out for both of you anna. నాకు నమ్మకం ఉంది, సినిమా బాగుంటుంది. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా. నమ్మకమే జీవితం. మీరు మళ్ళీ నాకు కాంటెంట్ ఇవ్వకూడదని కోరుకుంటూ ఈ వీడియో ముగిచేద్దాం అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్, అండ్ బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఇలాగైతే నేను ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా కూడా, నేను ఉండను కానీ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఏమంటారు? కట్ ద నాన్సెన్స్. అన్‌ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయకు. ఇట్ కాస్టెడ్ మీ ఆల్ ఆఫ్ మై మెంటల్ పీస్ టు వాచ్ దిస్ మూవీ అండి. కానీ ఇట్ కాస్ట్స్ యూ నథింగ్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. మన మధ్యగే కదా, హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ టేక్ 1 minute టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ అండ్ గో ఫాలో మీ ఆన్ Instagram. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. ప్లీజ్ ఓకేనా? మరి ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. మజ్జిగ తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. త్వరలో మళ్ళీ కలుద్దాం. బాయ్.